మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రామాల ప్రజలు అరగోస వాళ్ళ గోస చెప్పుకునేది కాదు. భద్రాచలం ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులందరూ కూడా మరి అరిగోస పడతా ఉన్నా అక్కడికి బోధం చూడటానికి వస్తావా అని చెప్పి సవాల్ ఇస్తా ఉన్నారు. ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా భద్రాచలం ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులని స్థానిక ఎమ్మెల్యేని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినా అని చెప్పుకునేటువంటి ఎమ్మెల్యే ఈరోజు ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే ఉందో భద్రాచలం నుండి వాజేడు వరకు చివరి గ్రామం చండ్రుపట్ల వరకు పోయేటువంటి రహదారి ఏదైతే ఉందో అధ్వానమైనటువంటి పరిస్థితి. ఆ గ్రామాల ప్రజలు అరగోస వాళ్ళ గోస చెప్పుకునేది కాదు. నరకానికైనా కానీ దారి బాగుంటుందేమో కానీ వాజేడు వెంకటాపురం భద్రాచలం నుండి పోవాలంటే ఆ రహదారి పోవాలంటే మామూలు అవస్థగా అన్నటువంటి పరిస్థితి. ఆ అవస్థలు చూడలేనటువంటి ఆ గోస ప్రజల కోసం చూడలేనటువంటి పరిస్థితి మేమే చెల్లిస్తూ ఉన్నాం. కానీ స్థానిక ఎమ్మెల్యే మొత్తానికైతే ఆ విషయం మీద ఈ రోజు వరకు కూడా రిప్రజెంటేషన్ కూడా చేయలేదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి అక్రమ ఇసుక రవాణాతోని వీళ్ళ జేబులు నింపుకుంటా ఉన్నారు తప్ప లేకపోతే ఆ రహదారికి ఆ దుస్థితి ఎందుకు వచ్చింది, దీనికి సమాధానం ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం స్థానిక ఎమ్మెల్యేకు ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండవది ఏంటంటే తాలిపేరు లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో లెఫ్ట్ కెనాల్ నుండి నీళ్లు లీక్ అయిపోయి రైతులకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు దుమ్మగూడెం ప్రాజెక్టు దగ్గర సీతమ్మ సాగరు ప్రాజెక్ట్ ఎందుకు డిజైన్ చేయడం జరిగిందంటే గోదావరి నది నుండి నీళ్లు రాకపోయినా లేట్ అయినా ఒకవేళ మనకి తాలిపేరు నుండి ఛత్తీస్గఢ్లో వర్షాభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా గోదావరి దుమ్మగూడెం దగ్గర ఎక్కువ నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ డిజైన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎండిపోయినా కానీ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు దానికి సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టుగానే పేరు కూడా నామకరణం చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా రాముడు నడయాడినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం బాగుంటుందని. మరి అటువంటి తాలిపేరు ప్రాజెక్టులో నీళ్లు పోతా ఉంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఆ రిపేర్లు చేసే దిక్కులేనటువంటి పరిస్థితిలో రైతాంగం అయ్యో రామా అని చెప్పేసి మళ్ళీ పైకి చూడాల్సినటువంటి పరిస్థితి, ఆకాశం వైపు చూడాల్సినటువంటి గోస ఎందుకు వచ్చింది, దానికి మరి స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా 38 కోట్ల రూపాయలతోని మరి సుభాష్ నగర్ కానీ కొంత ప్రాంతం ప్రధానంగా బాగా డ్యామేజ్ అవుతుంది వరదలు వచ్చినప్పుడు అని చెప్పేసి దానికి 38 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ రోజు మా యువ నాయకుడు మరి కేటీఆర్ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసిపోతే ఆ పనులు మొదలు పెట్టిండ్రు. మొదట్లోనే మరి దానికి మోక్షం కలగలేదు, అందరితోని ఆగిపోయినటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది, దాన్ని ఎందుకు మొదలు పెట్టలేకపోతా ఉన్నారు. మరి ఆ సుభాష్ నగర్ కానీ భద్రాచలం ప్రజలకు మీరు మరి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంతకు ముందున్నటువంటి కరకట్ట కూడా మరి అక్కడక్కడ కూలిపోయింది. రిటర్నింగ్ వాళ్ళు పడిపోతే అక్కడ సిమెంట్ బస్తాలలో ఇసుక నింపి అక్కడ డిపార్ట్మెంట్ నుండి కాపలా పెట్టాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది దానికి కూడా మరి స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి, మరి ఎంపీ కూడా సమాధానం చెప్పాలి. ముగ్గురు మంత్రులు ఉండి ఈ జిల్లాలో రిపేర్లు కూడా చేయలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర నాయకత్వం ఏమో రేవంత్ రెడ్డి గారేమో చెప్పిన మాటలే చెప్పి అబద్ధాలు, మాయ మాటలు, మోసం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలకు యూనివర్సిటీ అని చెప్పేసి పేరు తీసుకొచ్చారు. వారు కాళేశ్వరాన్ని రిపేర్ చేయలేక వారు చెతికిల పడతా ఉన్నారు. అట్లాగే భద్రాచలం బ్రిడ్జి కూడా మరి ఆనాడు భద్రాచలం బ్రిడ్జి సెంట్రల్ గవర్నమెంట్ మరి టెండర్ పిలిచి పనులు మొదలు పెట్టినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో రెండవ బ్రిడ్జి ఏదైతే ఉందో అది కూడా పిల్లర్ కూలిపోయింది. మరి దాని పిల్లర్ కూలిపోతే దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసారు తప్ప మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అద్భుతంగా తెలంగాణ ప్రజల నుండి మంచి ప్రజల నుండి స్పందన వస్తూ ఉందని చెప్పేసి దాన్ని రాజకీయంగా దెబ్బగొట్టాలని చెప్పే ఆలోచనతోని వీళ్ళు ఏమి చేయలేక మరి చిన్న పనులను కూడా రిపేర్ చేయలేక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. కానీ మరి ఇక్కడ భద్రాచలం బ్రిడ్జిని ఏ విధంగా అయితే రిపేర్ చేసి మళ్ళీ బ్రిడ్జిని పూర్తి చేసారో ఆ విధంగా నువ్వెందుకు కాళేశ్వరాన్ని పూర్తి చేయలేకపోతా ఉన్నావు. అందుకని భద్రాచలం పట్టణానికి ఉన్నటువంటి మరి ఏదైతే ప్రమాదం ఉందో దానిని రెక్టిఫై చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకులు మరి వచ్చి మీడియా ముందు ఫోజులు ఇచ్చిపోయినటువంటి నాయకులు ఇవాళ భద్రాచలం పరిస్థితి కనిపించడం లేదా. కేవలం భద్రాచలాన్ని అభివృద్ధి కోసమే మేము తీసుకున్నాం ఎమ్మెల్యేని అని చెప్పినటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ భద్రాచలం పరిస్థితి ప్రజల గోస మరి కనిపించడం లేదా.
మరి ఇంతటితో మీరు భద్రాచలానికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా. దాంతోపాటుగా రైతాంగం బోనస్ లేదు, రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, మరి రుణమాఫీ అన్నారు, రుణమాఫీ అంతటితోనే ఆగిపోయింది. అట్లాగే రైతు భరోసా ఇవ్వలేకపోయారు. అట్లాగే ఇప్పుడు వచ్చేసరికి మరి రైతులకి సహకార సంఘాల ద్వారా ఏదైతే మందులు ఎరువులు ఇస్తా ఉన్నారో ఆ ఎరువులు కూడా దొరకక యూరియా కొరతతోని రైతులు పనులు వదిలిపెట్టుకొని వచ్చేసి మరి 2-3 రోజులు అక్కడ కాపలా గాయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? కుర్చీలో ఉన్నటువంటి వ్యక్తి మారగానే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దీని అన్నిటి కూడా స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పి రేపొద్దున పిఎస్సిఎస్ ఎక్కడికి పోదాం, నీ భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి ఏ సహకార సంఘం దగ్గరికి పోదామా, మరి మేము రెడీ ఉన్నాం, పోవడానికి నువ్వు సిద్ధమా అని చెప్పేసి మేము సవాల్ ఇస్తుతా ఉన్నాం. దాంతోపాటు లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ మన తాలిపేరు లెఫ్ట్ కెనాల్కి ఎక్కడైతే నీళ్లు గండిపడి రైతులందరూ కూడా మరి అరిగోసపడతా ఉన్నా అక్కడికి పోదాం, చూడటానికి వస్తావా అని చెప్పి సవాల్ ఇస్తుతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ నుండి చండ్రుపట్ల వరకు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి దాంతోపాటు మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము మరి స్వతహాగా వెహికల్స్ పెట్టి మీడియా మొత్తాన్ని తీసుకొని వస్తాం, పోదామా గోస చూపెడతాం పా అని చెప్పేసి, మరి ఎక్కడ నీ అభివృద్ధి జరిగిందో చూపెడతామని చెప్పేసి మేము తీసుకొచ్చినటువంటి పనులు సెంట్రల్ లైటింగ్ కానీ మిగతా వాటికి ఏదైతే తీసుకొచ్చినామో ఆనాడు మా యువ నాయకుడు కేటీఆర్ గారు తీసుకొచ్చి మేము శంకుస్థాపన చేయించినటువంటి దానికి స్టిక్కర్ అంటించి దాని మీద బరకం కప్పి పక్కన మరి స్టోన్ వేయించుకొని పోయినారు తప్ప ఇప్పటి వరకు ఆ పనుల్లో ముందడుగు లేనే లేదు అని చెప్పేసి దీనికి అంతటికి కారణం మరి స్థానిక ఎమ్మెల్యేనే అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు భద్రాచలం నియోజకవర్గ సమస్యలపై మరి భద్రాచలం పట్టణాన్ని మొదలుకొని అప్ టు ఈ నియోజకవర్గ శివర బార్డర్ అయినటువంటి వాజేడు మండలం వరకు దారుణాతి దారుణంగా ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి, ప్రధానంగా ఇసుక మాఫియా పేరుతో భద్రాచలం నియోజకవర్గంలో రోజు వేలాది లారీలు వచ్చి ఆ ఇసుక లారీలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క రవాణా వల్ల పూర్తిగా భద్రాచలం మొదలుకొని వాజేడు వరకు రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఈ రోడ్ల పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అయ్యా భద్రాచలం నుంచి మన బోర్డర్ అయినటువంటి కనీస చర్ల వరకన్నా పర్యటన చేయండి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఎందుకింత దారుణంగా ఉంది. మరి రోడ్లు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈరోజు భద్రాచలం మొదలుకొని విద్యార్థుల ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు. దినదినగండంగా ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. మరి వీటినన్నింటినీ కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? తక్షణమే రోడ్లని మరమ్మత్తు కోసం మీరు పనులు చేపట్టకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుందని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దాంతోపాటు ప్రధానంగా రైతాంగం విషయం, బీఆర్ఎస్ పార్టీ మొన్న గతంలో పోయిన మాసంలోనే తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి 27,000 ఎకరాల ఆయకట్టు తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలవ RD1 నుంచి RD43 వరకు 27,000 ఎకరాల ఆయకట్టు. ఆ ఆయకట్టుకు సంబంధించినటువంటి ప్రధాన కాలువ 4-5 చోట్ల గండి పడింది. ఆ గండ్లను పూడ్చమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ దాన్ని పట్టించుకోలేదు. మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు లేవు. ఈ 2-3 రోజులు వర్షాలు వస్తున్నాయి తప్ప అంత భారీ ఎత్తున ఆ ప్రాజెక్టులు నీళ్లున్నాయి, కానీ నీళ్ళు ఇచ్చే నాదుడు లేడు. ఆ నీళ్లు వదిలితే ఉన్నటువంటి కాలువ గండి కొట్టుకుని పోయినట్టు. మరి ఇవాళ 2 సంవత్సరాల నుంచి గండ్లు కొట్టుకుపోతే వాటిని మరమ్మతు చేసే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? చాలా దారుణంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ వదిలేసి గాలికి వదిలేసి తూతూ మంత్రంగా పర్యటన చేస్తూ ఏదో మీడియా ముందు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎక్కడేసిన గొంగడు అక్కడే. ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వారు రోజు ఈ కార్యక్రమం చూస్తున్నారు, రోడ్లు ఎక్కడ పర్యటన చేస్తున్నారు, రోడ్ల పరిస్థితి ఏంటి. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కరకట్టకి ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చారో ఆ అనుమతుల ద్వారా పనులు ఇంతవరకు కూడా ఇది చేయలేదు. రెండో సెంట్రల్ లైటింగ్ విషయంలో అవే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ₹1 ఈ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేసిందని చెప్పి ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఏదైతే భద్రాచలం నియోజకవర్గ సమస్యలపై పత్రికా సమావేశం పెట్టామో భవిష్యత్తులో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుందని డిమాండ్ చేస్తుంది.